నమస్తే, వెల్కమ్ టు ఏబీపీ దేశం. ఇరాన్ పైన ఇజ్రాయెల్ అమెరికాలు చేస్తున్న దాడి కానీ, ఇరాన్ ప్రతిఘటిస్తున్న తీరు కానీ చూస్తుంటే ఈ యుద్ధ వాతావరణం మరొక 2-3 వారాల వరకు ఉండే అవకాశం లేకపోలేదని తెలుస్తుంది. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కూడా ఇదే మాటను చెప్పడం ద్వారా ప్రపంచ దేశాలు, ముఖ్యంగా ఈ మిడిల్ ఈస్ట్ కంట్రీస్లో ఉండే ప్రజలు వాటిపైన ఆధారపడి, అంటే అక్కడి నుంచి వచ్చే చమురు ఉత్పత్తులపైన ఆధారపడే దేశాలన్నీ కూడా అందుకు సిద్ధంగా ఉండాలనే విషయాన్ని అర్థం చేసుకోక తప్పని పరిస్థితి. ఈ ప్రభావం భారత్ పైన పడబోతుందా అంటే ఖచ్చితంగా అవుననే సమాధానం చెప్పాల్సి ఉంటుంది. ప్రస్తుతం మన పెట్రోలు, డీజిల్ ధరలు దాదాపుగా 50% పైగా పెరిగే అవకాశం కనిపిస్తుంది. పెట్రోల్ ధర 150 రూపాయలైనా ఆశ్చర్యపోని అవసరం లేదు. అతి త్వరలోనే ఆ పెరుగుదల కూడా ఉండబోతుంది అన్నది ప్రధానంగా అర్థమవుతుంది. దీనికి ప్రధానమైన కారణం హార్మోస్ జలమార్గం మూసివేతకు గురి కావడము, దాన్ని మూసివేస్తున్నట్టుగా ఇరాన్ తాజాగా ప్రకటించడము, ఆ మార్గం గుండా ఎవరు కూడా, అంటే ఆయిల్ సప్లై చేసే, ఆయిల్ రవాణా చేసే షిప్లేవి కూడా ట్రావెల్ చేయకూడదు అన్న ఆదేశాలు జారీ చేయడంతో ఇప్పుడు అక్కడ మొత్తం కూడా నిలుపుదల ఆగిపోయిన పరిస్థితి కనిపిస్తుంది. యుద్ధ వాతావరణం నేపథ్యంలో అక్కడి నుంచి ఆయిల్ సరఫరా దాదాపుగా ఆగిపోయిన పరిస్థితి కనిపిస్తుంది. ఆ ఒక్క జల మార్గం మూసివేస్తే ఎందుకు ఇంత ఆందోళన చెందాల్సిన పరిస్థితి కనిపిస్తోంది? ప్రపంచవ్యాప్తంగా ముఖ్యంగా ఆసియా దేశాలు ఎందుకు ఆందోళన చెందాల్సి ఉంటుంది అంటే, ఈ ఒక్క హార్ముస్ జలమార్గము ఇరాన్కి అలాగే ఒమన్కి మధ్యలో ఉంటుంది. దీని అత్యంత నేరో వైశాల్యం చూస్తే కనుక 33 కిలోమీటర్ల వైశాల్యం కలిగి ఉంటుంది. అంటే దాదాపుగా ఇది ఒక అత్యంత సంక్లిష్టమైన, ఒక వంపు తిరిగి ఉన్న మార్గం కాబట్టి దానిపైన పూర్తి ప్రభావం, దానికి ఎగో భాగాన నార్త్లో ఉండే ఇరాన్కి ఈ మార్గం పైన పూర్తి స్థాయి ఆధిపత్యం కలిగి ఉంటుంది. ఏదైనా దాడి చేయాలనుకున్నా, లేకపోతే అండర్ వాటర్ మైన్స్ ఏదైనా పేల్చాలన్నా కానీ ఇరాన్ సైన్యము, ఏదైతే రెవల్యూషనరీ గార్డ్స్ ఉంటారో వారికి అత్యంత తేలికైన పని కాబట్టి దశాబ్దాలుగా ప్రపంచవ్యాప్తంగా ఉండే అనేక రాజకీయ ఒడిదొడుకులు అన్నింటిలోనూ కూడా దీన్ని తనకు అనుకూలమైన అంశంగా ఇరాన్ వినియోగిస్తూ వస్తుంది. అదే పరిస్థితిని ఇప్పుడు మరోసారి చెప్పడం ద్వారా ఈ హర్ముజ్ జలమార్గాన్ని, స్ట్రైట్ ఆఫ్ హర్ముజ్ అంటారు, ఈ జలమార్గాన్ని తమ అధీనంలో తీసుకున్నాం, పూర్తిగా మూసివేస్తున్నాం. ఈ మార్గం గుండా ఏ ఒక్క ఆయిల్ సప్లయింగ్ షిప్ వెళ్ళినా సరే పేల్చివేస్తామని హెచ్చరించడం ద్వారా దాదాపుగా అక్కడి నుంచి వెళ్ళింది. దీనిపైన ఆధారపడి దాదాపుగా ప్రపంచవ్యాప్తంగా 20% సప్లై, ఆయిల్ సప్లైస్ ఈ మార్గం గుండానే వెళ్తూ ఉంటాయి. ఈ గల్ఫ్ ఆఫ్ పర్షియా నుంచి కానీ, సౌదీ అరేబియా నుంచి కానీ, యూఏఈ నుంచి కానీ, ఇతర ఇరాన్ నుంచి కానీ వచ్చే ఉత్పత్తి అయ్యే ఆయిల్ అంతా కూడా ఈ మార్గం గుండా వస్తూ ఉంటుంది. దీంట్లో ప్రధానమైన లబ్ధిదారు అంటే ఈ మార్గం గుండా జల రవాణా ద్వారా నీరు ఆయిల్ తీసుకెళ్లే కంట్రీస్లో పాకిస్తాన్, ఇండియా, చైనా, జపాన్ ఇలాంటి కంట్రీస్ అన్ని కూడా ఉన్నాయి. కాబట్టి వీటన్నిటికీ కూడా ఈ మార్గం మూసివేస్తే రవాణా ఖర్చు విపరీతం కాబోతుంది. దానికి తోడు ఇప్పటి వరకు కూడా ఆయిల్ సప్లై చేస్తున్న దేశాలు ఏవైతే ఉన్నాయో ఆ దేశాల నుంచి ఆ కంపెనీలు కొత్త రవాణా మార్గాల్ని ఎంచుకోవాల్సి ఉంటుంది. ఇప్పటికే అక్కడ నెలకొని ఉన్న యుద్ధ వాతావరణ పరిస్థితుల్లో, పొలిటికల్ అన్సర్టినిటీ నేపథ్యంలో అక్కడ ఆయిల్ ప్రొడక్షన్ చాలా మందగించిన పరిస్థితి కనిపిస్తుంది. చాలా స్లోగా జరుగుతూ ఉంది. ఇప్పటికే వెలికి తీసిన ఆయిల్ని తరలించడం కాకుండా కొత్త ఆయిల్ ఉత్పత్తి చేయడానికి అక్కడ పరిస్థితులు అనుకూలంగా లేని పరిణామాల నేపథ్యంలో ఆయిల్ ధరల పెరుగుదల కనిపిస్తూ ఉంది. ఆయా దేశాలపైన ఉన్న ఎకనామిక్ స్ట్రెస్ అయితే ఎక్కువగా పెరుగుతూ ఉంది. కాబట్టి వాటిపైన వారు ఆయా దేశాలు తమ ముడి చమురుకి రేటు అధికంగా చేసే అవకాశం కనిపిస్తూ ఉంది. రవాణా మార్గం పూర్తిగా మూసివేసిన కారణంగా అవసరమైన ఆయిల్ ఉత్పత్తులు మన దాకా ట్రాన్స్పోర్ట్ చేయడం కూడా ఇబ్బంది అయ్యే పరిణామాల నేపథ్యంలో ముడి చమురు యొక్క రేటు పెరిగే అవకాశం కనిపిస్తూ ఉంది. రెండవది, ఆయిల్ సప్లయింగ్ కంపెనీస్ ఏవైతే ఉన్నాయో, అంటే ఇవి రవాణా చేసే కంపెనీస్ కానీ ఇవి ఏవైతే ఉన్నాయో వాటికి ప్రతి నౌకకు కూడా ఇన్సూరెన్స్ చేయించాల్సి ఉంటుంది. ఇప్పుడున్న గందరగోళ పరిస్థితి, యుద్ధ వాతావరణ పరిస్థితుల నేపథ్యంలో ఇన్సూరెన్స్ కాస్ట్ డబుల్ కాబోతూ ఉన్నాయి. ఒకవేళ అయినప్పటికీ కూడా రవాణా చేయాలంటే ఇరాన్ కనుక అంగీకరించకపోతే ఈ స్ట్రైట్ ఆఫ్ హార్ముస్, ఈ జలమార్గం ఏదైతే ఉందో పూర్తిగా మూసివేస్తే కనుక ఇది యూరోప్ గుండా దాదాపుగా వేరే మార్గం నుంచి ఆఫ్రికా తిరిగి చుట్టుకొని రావాల్సి ఉంటుంది. కాబట్టి అవసరమయ్యే రవాణా ఖర్చు చాలా పెరుగుతోంది. దాని ప్రభావం భారత్ పైన ఎక్కువగా పెరుగుతుంది. దాదాపుగా 85% చమురంతా కూడా మనము ఆయిల్ ఇంపోర్ట్స్ అంతా కూడా విదేశాల నుంచి ఇంపోర్ట్ చేసుకుంటాం. దాంట్లో 60% ఈ ఒక్క మార్గం నుంచే వస్తుంటుంది. కాబట్టి అది ఖచ్చితంగా భారత్ పైన ప్రభావం పడుతుంది. ముడి చమురు ధర బ్యారెల్కి $80 ఉన్న ప్రస్తుత ధర ఇప్పటికే పెరుగుదల ప్రారంభించింది. $10 పైగా పెరిగింది. ఇది దాదాపుగా $120 నుంచి $150 వరకు కూడా పెరిగే అవకాశం లేకపోలేదని చెప్తున్నాను. అంటే భారతదేశం ఈ ముడి సరుకుని
తీసుకొచ్చుకోవడం, హర్మూజ్ జలమార్గం ద్వారా తీసుకురావడం కుదరకపోతే కనుక ప్రత్యామ్నాయ మార్గాలపైన ఆధారపడాల్సి ఉంటుంది. లేదా ఇక్కడి నుంచి వచ్చే ఆయిల్కి కానీ ఇతర మార్గాల నుంచి వచ్చే ఆయిల్కి కానీ రేటు మరింత పెరిగే అవకాశం కనిపిస్తూ ఉంది. 110 రూపాయలు కాదు, 150 రూపాయలు దాటిపోయినా ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదనేది చాలామంది నిపుణులు అంచనా వేస్తూ ఉన్నారు. కాబట్టి ఆ పరిస్థితి తలెత్తే అవకాశం కనిపిస్తుంది. ఒకవేళ అలా తెచ్చుకోవాలన్నా సరే ప్రత్యామ్నాయ మార్గాలు ఏమున్నాయన్నది కూడా ఒక కీలకమైన అంశంగా భావించాల్సి ఉంటుంది. ఇదే ఇరాన్ గత సంవత్సరం కూడా ఒకసారి ఇజ్రాయెల్ పైన దాడి చేసినప్పుడు ఇరాన్ పైన అమెరికా అనేక ఆంక్షలు పెట్టింది. ఇరాన్ నుంచి చమురు కొనుగోలు చేసే దేశాల వేటికైనా సరే మేము అదనపు పన్నుల భారం వేస్తామని హెచ్చరించింది. ఇరాన్ నుంచి ఆయిల్ కొనుగోలు చేయకూడదని చెప్పిన నేపథ్యంలో అప్పుడు భారత్ ప్రత్యామ్నాయంగా రష్యా నుంచి చమురు కొనుగోలు చేసింది. అప్పటికి రష్యాలోని కంపెనీల నుంచి ఒప్పందం చేసుకోవడం, మన దగ్గర ఉండే రిలయన్స్ చమురు కంపెనీలు తక్కువ ధరకి ఈ ఆయిల్ తీసుకొచ్చుకోవడం ద్వారా మన అవసరాలు కొంత మేరకు తగ్గడంతో పాటుగా తీరడంతో పాటుగా చమురు ధరలు విపరీతంగా పెరగకుండా ఉండేందుకు అవకాశం దక్కింది. కానీ గత కొద్ది నెలలుగా రష్యా నుంచి తీసుకురావడం పూర్తిగా మానేసాం. మనం పూర్తిగా ఇటు గల్ఫ్ కంట్రీస్ పైనే ప్రధానంగా ఆధారపడిన పరిస్థితి కనిపిస్తుంది. కాబట్టి రవాణా మార్గం ఇప్పుడు మూసుకుపోవడం ద్వారా దానిపైన ఈ రవాణా మార్గం తిరిగి తెరుచుకోవాలంటే హర్మూజ్ స్ట్రైట్ ఆఫ్ హర్మూజ్ అనేది తెరుచుకోవాలంటే కనుక ఆ పరిస్థితులన్నీ కూడా ఖచ్చితంగా ఇరాన్ అందుకు అంగీకరించాల్సి ఉంటుంది, తలగ్గాల్సి ఉంటుంది. కాబట్టి అది ఎప్పటికి సాధ్యమవుతుంది? ఇరాన్ ఇతర దేశాలన్నిటి కూడా ముఖ్యంగా ఆసియా దేశాలన్నింటినీ కూడా తమ రాజకీయ అవసరాలకు ఆర్థికపరమైన ఒత్తిడి మనందరిపైన తీసుకొచ్చే ప్రయత్నం చేస్తుందా అన్నది చూడాల్సిన పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఇది యథాతథంగా ఇరాన్ ఎప్పటికీ కూడా ఇదే పరిస్థితిని కొనసాగిస్తుందంటే అలా కూడా లేదనేది ఒక అంచనా చెప్తా ఉన్నారు. ఇరాన్ స్వయంగా ఆయిల్ ఉత్పత్తి చేసే దేశం కాబట్టి ఇరాన్ ఉత్పత్తి చేసే ఆయిల్ అన్ని కూడా ఇతర దేశాలకు అమ్ముకుంటేనే వారికి ఆర్థికపరమైన అవసరాలు తీరుతాయి. ప్రస్తుతం ఉన్న యుద్ధ వాతావరణంలో యుద్ధ అవసరాల నేపథ్యంలో ఇరాన్కి ఆర్థిక అవసరాలు కూడా చాలా ఉంటాయి. ఆ నేపథ్యంలో చమురు ఉత్పత్తి చేయకుండా, ఉత్పత్తి చేసిన చమురు తరలించకుండా వారు కూడా ఈ మార్గం నుంచి దాన్ని తరలించాల్సి ఉంటుంది. కాబట్టి ఇరాన్ కూడా ఎక్కువ కాలం దీన్ని కొనసాగించలేదు అన్న ఒక ఉపశమనమైన వార్త మాత్రం కొంతమంది అంచనా వేస్తున్నారు. చూద్దాం ఎంతకాలం ఇది కొనసాగుతుంది. ట్రంప్ చెప్పినట్టుగా మరొక 2-3 వారాల పాటు ఈ యుద్ధ వాతావరణం కొనసాగుతుందంటే కనుక ఖచ్చితంగా ఈ 2-3 వారాల పాటు చమురు తరలింపు, చమురు రవాణా మాత్రం స్ట్రైట్ ఆఫ్ హర్మూజ్ ద్వారా మనకు రావడం అత్యంత కష్టంగా మారే పరిస్థితి కనిపిస్తుంది. ఆ నేపథ్యంలో ప్రస్తుతం భారత్లో ఉన్న పెట్రోలు, డీజిలు, న్యాచురల్ గ్యాస్ ధరలు మాత్రం దాదాపుగా రెట్టింపైన ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదన్నది నిపుణులు అంచనా వేస్తున్న అంశం.